ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అకస్మాత్తుగా ఒక చీమ నీళ్ళలో పారడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళలో ఈలే కారుడు చేతులు కొట్టుకుంటోంది. జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్ళలో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరే దాకా ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకి చేరి పక్షికి ఖచ్చెక్త తెలియచేసింది. రోజులు గడిచాయి. కాలక్రమేణా పక్షికి చేసేసిన సహాయం మర్చిపోయింది. కాని చీమ మట్టుకు గుర్తుపెట్టుకుంది. ఒకరోజు అదే పక్షి చీమకి మండి కనిపించింది. పలకరిద్దామని దగ్గరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలనే ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించారు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది. నొప్పితో మనిషి ఒకటేసారి అరిచారు. దానితో పారు గురి తప్పి రాయి కూడా ఆఫ్తలెక్కడో పడిపోయింది. మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది. అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. మంచి వారుడు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు.